హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అంటే మనం మొన్న చక్కీ చేసుకుందాం అనుకున్నాం చూడండి, అవన్నీ చట్నీలోకి వాడేసామండి పలుకులన్నీ. ఈరోజు మళ్ళీ మా అమ్మాయి అమ్మ చక్కీ అమ్మ ఉండలు అంది. సర్లే అని అనేసి మొదలు పెట్టానండి. ఫస్ట్ అవి వేగుతున్నాయి, తర్వాత ఈ బెల్లం అండి కోరుకోవడం చాలా కష్టం కదా. కానీ మా అమ్మగారు వచ్చిన్నారు, అమ్మ ఓవెన్లో పెట్టేమో తొందరగా అయిపోద్ది, మెల్ట్ అయిపోద్ది. సర్లే అని పెడితే మెల్ట్ ఏంటండి, అసలు పాకం వచ్చేసింది అన్నమాట. నేనైతే షాక్ ఫస్ట్ టైం అట. చూడండి ఒకసారి బయటికి తీస్తారు, అది ఒక్క 40 సెకండ్స్ అంతా పెట్టిందండి, అంతే అలా పాకం వస్తుందన్నమాట. ఎంత బాగుందంటే అది ఒక చాక్లెట్ ఫ్లేవర్ లాగా వచ్చేసింది అనమాట, చాక్లెట్లా ఉందన్నమాట అండి. నాకు చాలా ఈజీ అయిపోయింది. అంతకుముందు ఏంటంటే కొంచెం జున్ను పాలలోని వేద్దామని చెప్పి అదేనండి బెల్లం కొడితే అది అమ్మం దస్తాతో కొట్టానండి. దాన్ని కర్ర లాంటిది ఉంటుంది కదా, అది ఐరన్ దండి బాబు. 2 ముక్కలు అయిపోయింది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బెల్లం గట్టిగా అయిపోయి. హోరు దేవుడా! ఇలా పెట్టగానే 2 నిమిషాలు. ఒక మంచి చిట్కా అండి, ఓవెన్‌లోని బెల్లంకి 30 సెకండ్స్‌కి మంచిగా మెల్ట్ అయిపోద్దండి. ఏ స్వీట్ అయినా పరమాన్నాల్లో ఆటిలోని శుభ్రంగా వేసేసుకోవచ్చండి. ఇవి వేసిన తర్వాత నా కూతురొచ్చింది, "అమ్మ ఎందుకమ్మా అదేంటంటే నువ్వుల్ని వేరేగా ఉండలు చేస్తావు, ఇందులోనే నువ్వులు కూడా వెయ్యమ్మా, వేగి ఉన్నాయి కదా." నేను అంతకుముందే నువ్వులు కూడా వేపేసానమాట అండి. ఇదేమో చక్కీ చేయమంది, చక్కీకి పెట్టాను. ఆ తర్వాత కొంచెం నువ్వులన్నీ వేసేసి మళ్ళీ కలిపేసానండి. ఏ మాటకి ఆ మాట మా అమ్మాయి చెప్పినట్లుగా చేయడం వల్ల చాలా టేస్టీగా, చాలా అంటే ఎలా అని క్రిస్పీగా వచ్చేయమాటండి, భలే ఉన్నాయి. కొంచెం నెయ్యి రాసుకొని చుట్టేస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఎంత ఈజీగా అయిపోతున్నాయి. ఇవే మనం బయట కొనుక్కుంటే ఎంత కాస్ట్ అండి. ఇది అన్నీ మనం తయారు చేసుకునే కనుక హెల్దీ అండ్ టేస్టీ మాట. అలాగే కాకుండా కొంచెం కష్టపడాలండి. చెయ్యి అయితే ఎర్రగా అయిపోయింది, కానీ తప్పదు. మా అమ్మాయి అంటది, అమ్మ చెయ్యమ్మా అని. పర్లేదు, పిల్లలు తింటున్నారనుకోండి, అబ్బా ఆ కష్టమంతా కూడా పోతుందన్నమాట. సరే ఫైనల్ ఇది అయిపోయింది. ఇంకా జున్ను చేయాలండో, జున్ను ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు వీడియో పెట్టినా కొత్తగానే ఉంటుంది కదండి. ఈసారి అయితే కనుక మా ఆనవాయితీనైతే కనుక తీసేసానండి. ఇన్ని ఉండలయ్యండి. అవేంటంటే 1/2 కేజీ పలుకులు, 1/2 కేజీ నువ్వులు మాట అండి. ఈ 2 కలిపి ఇలా చేశాను. చక్కీ అయితే నాకైతే డౌట్ అండి, చక్కీ నేను ఎప్పుడు చేయలేదు, ఉండలు చేశాను కానీ ఈ చక్కీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మా అమ్మాయిని తినమంటే ఇదంతా నేనే నా తినాలని అంటుందన్నమాట. తినమ్మా చిన్నది, టేస్ట్ చూడు అంటే కరకరలు ఆడుతుందో లేదా అని నా ఇది మాట. ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదండి ఎవరికైనా. సరే బాగా వచ్చింది. ఇంకా జున్ను పాలు మాట అండి. జున్ను అయితే కనుక నిజంగా పాలు చాలా చిక్కగా ఉన్నాయన్నమాట. అన్నీ చేయలేదు, కొన్ని మాత్రమే చేశాను అనమాట అండి. రెడ్ కలర్ ప్యాకెట్ వేసేసి ఆ పాలు కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంకా బెల్లం, ఫస్ట్ దీనికే ఈ బెల్లం కొడదామనేసి కొడితేనండి అది 2 ముక్కలు అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలాగ అయిపోయిందన్నమాట. ఇంక మా అమ్మగారు వచ్చి ఐడియా ఇచ్చేసిన తర్వాత ఇంక నేను మెల్ట్ చేసుకోవడం ఈజీ అయిపోయింది. ఇక ఏ స్వీట్లు అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. లేకపోతే ఈ కోరుకోవడం ఇవన్నీ కూడా బోల్డంత శ్రమ. అలా కొడుతూనే ఇరిగిపోయిందన్నమాట. ఇంకేంటి దీంట్లోని మనం బెల్లం కూడా కలిపేసాను. ఆ తర్వాత కొంచెము మిరియాలను, తర్వాత యాలకులు వేసి అది కూడా వేసేసి పొయ్యి మీద పెట్టి మూత, అంటే మూత పెడతాం కానండి, దాని మీద విజిల్ తీసేసి సిమ్లోనే ఒక 20 నిమిషాలు ఉంచితే ఇది చూడండి నిజంగానండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చండి, నోట్లో పెడితే కరిగిపోతుందన్నమాట. అబ్బబ్బా అసలు జున్ను ఎందుకంటే తినాలండి, ఇందులో B12 విటమిన్ ఉంటుందన్నమాట. ఆవు పాలు జున్ను అయితేనండి సంవత్సరంలో ఒక్కసారి తిన్నా చాలు, మనకి సంవత్సరానికి సరిపడా B12 విటమిన్ దీని నుంచి వస్తుందన్నమాట. ఎన్ని మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.